ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతుంది. గత 3 రోజులుగా చూసుకుంటే రికార్డు స్థాయిలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం గజగజ వణికిపోతున్నారు. అయితే దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశిస్తుందో, జిల్లా యంత్రాంగం ఏం చెప్తుందనేది జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. మేడంతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ చలి తీవ్రత గతంలో ఎప్పుడు లేనంతగా కేవలం 3 డిగ్రీలుగా పడిపోయింది. దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని మీరు సూచనలు ఇస్తారు? మనకి ఆల్రెడీ మన తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ దగ్గర నుంచి వార్నింగ్స్ వస్తూ ఉంటుంది. సో ఇది ఏమీ ఆదిలాబాద్ జిల్లాకి పెద్దగా కొత్తదేం కాదు. కానీ ఇప్పుడు మనం ఒక 23 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ పెట్టాం కాబట్టి మారుమూల ప్రాంతంలో కూడా ఈ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఉంది కాబట్టి మనకి డేటా వస్తుంది. సో మన అర్లీటీ వెదర్ స్టేషన్లో 3 డిగ్రీస్ రికార్డ్ అయి ఉంది. అదేవిధంగా మీరు ఇచ్చోడలా చూస్తే ఓన్లీ 10.7 డిగ్రీస్ ఉంది. కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా టెంపరేచర్ బాగా డ్రాప్ అవుతుంది. ఈ రోజు రేపు కోల్డ్ వేవ్ కండిషన్స్ ఉంటది అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీని గురించి మేము ఏం చర్యలు తీసుకున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వారం ముందే మున్సిపాలిటీలో ఒక నైట్ షెల్టర్ ఓపెన్ చేసి ఉన్నాము. 50 మంది అక్కడ హోమ్లెస్ పీపుల్ ఎవరైనా ఉంటే, లేకపోతే తాత్కాలికంగా అక్కడ ఉండడానికి అంటే ట్రావెలర్స్ ఎవరైనా ఉన్నా కూడా అక్కడ ఉండవచ్చు. 50 మందికి అక్కడ స్పేస్ ఉంటుంది. అక్కడ రగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. పక్కనే మన సులభ శౌచాలయం కూడా ఉంది కాబట్టి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది కాకుండా మన హాస్టలర్స్కి బోర్డర్స్కి అందరికీ కూడా బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది, ఉల్లెన్ బ్లాంకెట్స్. దాన్ని పోయిన వారమే రివ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్త సంవత్సరం వల్ల అడుగు పెడుతున్నాం. గతంలో ఎప్పుడు లేనంతకంటే 3 డిగ్రీస్ అని రూరల్ ఏరియా కూడా ఈ రోజు మనకు ఫోర్కాస్ట్ కావచ్చు, లేకపోతే రికార్డ్ అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఇట్లాంటి అంటే వాళ్ళకి ఇచ్చే సూచనలు ఏంటి, వాళ్ళు ఏం తీసుకురావాలని? యాక్చువల్గా నాకెప్పుడు కూడా న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పడానికి చాలా మంది వస్తారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి. సో ఈసారి నేనేం అనుకుంటున్నానంటే, ఈ చలి ఎక్కువ ఉంది కాబట్టి బొకేలు కాకుండా నాకు హోమ్లెస్ పీపుల్కి అలాగే మన హాస్టల్ బోర్డర్స్కి షాల్ కానీ రగ్ కానీ స్వెటర్ కానీ తీసుకొని వస్తే అది చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అదర్ వెల్ విషర్స్కి కూడా ఇది నా కోరిక. మొత్తానికి గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు అత్యల్ప ఉష్ణోగ్రతలు అంటే కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడం అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేయడంతో పాటు ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో వారికి పునరావాసం కల్పించడంతో పాటు హాస్టల్ పిల్లలు, తర్వాత హాస్టల్ల రిపేర్లు, హాస్టల్ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడంతో పాటుగా న్యూ ఇయర్ గ్రీటింగ్కి ఎవరైతే చెప్పడానికి వస్తుంటారో వాళ్ళు ఆ గ్రీటింగ్ తెచ్చే బదులు అంటే వాళ్ళకి ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో వాళ్ళకు రగ్గులు కానీ దుప్పట్లు కానీ డొనేషన్ చేస్తే బాగుంటుందని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ ఆశిస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి NTV, ఆదిలాబాద్.